పీఠముడి వీడింది. నెలల తరబడి భారత్ అమెరికా మధ్య నడుస్తున్న ట్రేడ్ వార్కు ఎట్టకేలకు ఒక ముగింపు లభించింది. ప్రతిష్టంభన వీడి డీల్ కుదిరింది. భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 50% సుంకాలు 18% తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయటం, అమెరికా ఉత్పత్తులకు జీరో ట్యాక్స్ అన్న షరతులు వర్తిస్తాయి అంటున్న ఈ డీల్ భారత్కే భారీ లాభాదాయం అంటున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్, పరిశ్రమ వర్గాల ప్రతినిధులు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు సరికొత్త ఊతం లభించినట్లయిందని చెబుతున్నారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ 3 రోజుల అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ఈ చారిత్రక ఒప్పందంపై అంగీకారం కుదిరింది. సుంకాల తగ్గింపు ప్రయోజనాలకు సంబంధించిన వివరాలపై ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. ఈరోజు అంతర్జాతీయ యవనికపై చూస్తే భారత్ అమెరికా మధ్య కీలకమైనటువంటి ఒప్పందమే కుదిరింది. దీనికి సంబంధించి ఏపీ ఛాంబర్ అధ్యక్షులు పొట్టూరు భాస్కర్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఈ రోజు చూస్తే భారత్ అమెరికా మధ్య ఒక ద్వైపాక్షికమైనటువంటి వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధానంగా ఈ ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి, దీన్ని ఎలా చూస్తారు? ఇది చాలా అద్భుత పరిణామం అండి. ఏంటంటే దాదాపు 8 నెలల నుంచి ఇండియా మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే మనకి గనక చూస్తే బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్గా యూఎస్ఏ, చైనా, యూఏఈ ఉన్నాయి. అందులో యూఎస్ టరిఫ్స్ అనేది ముందు ఇనిషియల్గా 25% పెట్టి తర్వాత రష్యన్ ఆయిల్ మనం కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఇంకో 25% చేసి దాదాపు 50% టరిఫ్స్తో చాలా ఎక్స్పోర్టర్స్, చాలా సెక్టార్స్, ముఖ్యంగా చూస్తే మనకి అగ్రో కమోడిటీస్ కానీ, అట్లాగే సర్వీసెస్ సెక్టార్ కానీ, టెక్స్టైల్ సెక్టార్ కానీ, మన ఆంధ్రప్రదేశ్ చూస్తే ష్రింపు, ఇట్లాంటి ఎన్నో సెక్టార్స్ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళి, అట్లాగే ఫార్మా సెక్టార్కు టెంపరీగా ఇబ్బందుల్లో ఆ టరిఫ్స్ ఇంపాక్ట్ లేకపోయినా ఓవరాల్గా $130 బిలియన్ ట్రేడ్ జరుగుతూ ఉంది మనకి యూఎస్తో. సో దాని యొక్క ఇంపాక్ట్ చాలా మనకి ఇండియన్ ఎకానమీ మీద పడటం. ఈ మధ్య ఏంటంటే గుడ్లో మెల్లలాగా మనకి ఈ యూరోప్ యూనియన్తో ఒక మల్టీ లేటరల్ అగ్రిమెంట్, బైలేటరల్ అగ్రిమెంట్ అనేది అద్భుతమైన పరిణామంగా జరిగింది. సో అదే టైంలో ఈ యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది కూడా చాలా చాలా శుభ పరిణామం. ఇది చాలా ఎకానమీకి బూస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జయశంకర్ గారికి, అలాగే పీయూష్ గోయల్ గారికి, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైన డీల్ని కుదుర్చుకున్నందుకు అందరం బిజినెస్ తరఫున, ఏపీ ఛాంబర్స్ తరఫున కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, భారత్ అమెరికా టారిఫ్లో 18% తగ్గింపు ప్రధానంగా ఏ రంగాలపై దీని తాలూకా ప్రభావం చూపిస్తుంది? ఇదేంటంటే ఆశ్చర్యకరంగా కంప్లీట్గా ఆపోజిట్గా 50% నుంచి సడన్గా 18%కి తీసుకురావటం. మనం మెయిన్గా ఎక్స్పోర్ట్ చేసే కమోడిటీస్ కనుక చూస్తే మనకి అందులో కాంపిటేటివ్గా ఉండేది పాకిస్తాను, వియత్నాము, బంగ్లాదేశు, చైనా, ఇండోనేషియా, ఇట్లాంటి కంట్రీస్తో కనుక చూస్తే మనకి ఇంకా అడ్వాంటేజ్ వచ్చినట్టు ఉంది. పాకిస్తాన్కి అట్లాగే బంగ్లాదేశ్కి 19% టరిఫ్స్ ఉన్నాయి, వియత్నాంకి 20%, చైనాకి 34%. సో వాటికన్నా తక్కువగా వాళ్ళ 18%కి తీసుకురావడం అనేది చాలా చాలా సంతోషకరమైన వార్త. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రోడక్ట్స్, మనకి టెక్స్టైల్స్ ఉందనుకోండి, వియత్నాము, బంగ్లాదేశ్ కాంపిటేటివ్గా ఉన్నాయి. అలాగే మనకి ఆక్వా కూడా వియత్నాం కాంపిటేటివ్. ఇట్లా ఎన్నో రంగాల్లో ఈ 4 దేశాలు మనకి సౌత్ ఏషియాలో, అట్లాగే సదరన్ కంట్రీస్ కింద మనకి కాంపిటేటివ్గా ఉన్న కంట్రీస్తో మనకి ఇంకా ఇప్పుడు అడ్వాంటేజ్ బాగా వచ్చింది. ఈ ప్రకటన ఏంటంటే ప్రస్తుతం పొలిటికల్ ప్రకటనలాగా చేశారు, ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ రావాల్సి ఉంది. సో ముఖ్యంగా కనుక చూస్తే ఒక టరిఫ్స్ని తగ్గించడమే కాకుండా 50% నుంచి 18%కి, అది కూడా ఇమ్మీడియట్గా మనం ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్తామని చెప్తా వచ్చారు. దీంతో పాటుగా నాన్ టరిఫ్ ట్రేడ్ బ్యారియర్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా సులభతరం చేస్తాము, అవి కూడా తగ్గిస్తాము అని చెప్పారు. క్వాలిటీ ఆస్పెక్ట్స్ కానీ, లేకపోతే డాక్యుమెంటేషన్ రిలేటెడ్ కానీ, లైసెన్సెస్ కానీ, ఇట్లాంటివన్నీ నాన్ టరిఫ్ ట్రేడ్ బ్యారియర్స్లో వస్తాయి, అవి కూడా సులభతరం చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు యూఎస్తో ఉన్న డీలింగ్స్ అన్నిటిలోకి ఇప్పుడు మన యూరోప్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నాం కదా, దానికన్నా ఇది బెటర్ డీల్గా ప్రస్తుతం యూఎస్తో చేసే కంట్రీస్ అన్నిటిలోకి మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. అంటే మరీ ముఖ్యంగా చూస్తే బియ్యం కానీ, లేకపోతే షింపు కానీ, వీటి ప్రభావం ఎలా కనిపిస్తుంది? మన రాష్ట్రానికి చాలా చాలా అడ్వాంటేజ్ అండి. దాదాపు 43,000 నుంచి 45,000 కోట్ల ఎగుమతులు మన రాష్ట్రం నుంచి యూఎస్ఏకి వెళ్తూ ఉన్నాయి. అందులో చూసుకుంటే ఒక రైసు,
అలాగే యాక్వా ఉత్పత్తులే మనకి 20-25 వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ అవుతా ఉన్నాయి. 80% ఏంటంటే యుఎస్ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాం. ఈ యుఎస్ మార్కెట్లో మనకి ఏంటంటే ప్రైస్ వస్తుంది. సో కస్టమర్స్లో కూడా మనకి సేఫ్టీ కానీ ఇట్లాంటి మనకి చాలా కంఫర్ట్ లెవెల్ యుఎస్ మార్కెట్ అనేది. మన ఎక్స్పోర్టర్స్ కూడా ఎప్పటి నుంచో అలవాటు పడి ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం నుంచి ఒడిదుడుకులై వాళ్ళు కొంత డైవర్సిఫై చేసుకున్న దాంతో పాటుగా యుఎస్ మార్కెట్ ఓపెన్ అయ్యేపాటికి మనకి ఇంకా ష్రింప్ ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే రైస్ కూడా మన రాష్ట్రం ఫార్మా కానీ లేకపోతే ఆటో కాంపోనెంట్స్ కానీ అట్లాగే అగ్రో కమోడిటీస్ కానీ తర్వాత ఈ యాక్వా కానీ ఈ అన్ని రంగాలకే మనకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూస్తే ట్రంప్ మేక్ ఇన్ ఇండియా గురించి ప్రత్యేకంగా కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే దీనివల్ల మేక్ ఇన్ ఇండియా స్వదేశీ ఉత్పత్తులు అని భారతదేశం చెప్తోంది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఈ మధ్య మనం చూస్తే ట్రంప్ ఇండియా నుంచి మొబైల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ మధ్య. సో మనం మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో దాదాపు నెంబర్ 1 చైనా తర్వాత మనం ఇండియా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తూ ఉంది. అట్లా ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ కానీ ఆటో కాంపోనెంట్స్ కానీ లేకపోతే మెడికల్ డివైజెస్ కానీ ఇట్లా ఎన్నో రంగాల్లో డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఈ మధ్య మనం తయారు చేయడం మొదలెట్టాం. కాంపోనెంట్స్ ఇట్లా మేక్ ఇన్ ఇండియా కింద ఆత్మనిర్భర్ భారత్ కింద చాలా ఈ సెక్టార్స్లో గవర్నమెంట్ ప్రమోట్ చేస్తూ ఉంది. దానికి సంబంధించిన ఉత్పత్తులు కూడా మేము దిగుమతి చేసుకోవడం అనే ప్రకటన చాలా హర్షణీయమైంది, చాలా సంతోషకరమైన వార్త. అంటే ప్రయోజనాల పరంగా చూస్తే కొంత అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు షరతులు ఏంటి సార్? షరతులు అనేది ప్రస్తుతానికి ఒకటే కండిషను ఆయన పెట్టింది. ఇప్పుడు మనం కనుక టరీఫ్స్ చూస్తే ఫస్ట్ 25% అనేది అనౌన్స్ చేశారు. నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నావు కాబట్టి అది కొనుగోలు చేయొద్దు, కొంటే 25% ఎక్స్ట్రా టరీఫ్ వేస్తామని చెప్పి ఆ 25% టరీఫ్ని కూడా వేయడం జరిగింది. సో ఇనిషియల్గా ఇండియా మనకి ఎనర్జీ సెక్యూరిటీ కావాలని చెప్పి సో రష్యా నుంచి బై చేయటం, ఈ మధ్య మెల్లగా రష్యా నుంచి కొనుగోలు తగ్గించుకుంటా వెనుజులా వైపుకు మారుతూ ఉంటాం. సో రష్యా నుంచి మీరు కొనుగోలు చేయటానికి వీల్లేదనే కండిషనే మెయిన్ కండిషన్. దాంతోపాటుగా ఇంకేంటంటే అంతకుముందు ఈ ట్రేడ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు మెయిన్గా అగ్రికల్చరల్ కమోడిటీస్ మీద జిఎంఓ ప్రోడక్ట్స్ దాని తర్వాత డైరీ ఇవన్నీ ఓపెన్ చేయమని అడిగారు. సో ఇప్పటివరకు ఇంకా అందులో క్లారిటీ రాలా, ఇవి మనం ఏమన్నా ఓపెన్ చేసామా లేదా అనేది. ఇంకా అది డీటెయిల్డ్ అగ్రిమెంట్ కనుక వచ్చినప్పుడే మనకి అవగాహన అనేది పెరుగుతుంది. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేది కావచ్చు, లేదా అమెరికా ఉత్పత్తులకు సంబంధించినటువంటి టారిఫ్ జీరో సంబంధించిన అంశాలు కావచ్చు, వీటి మీద ఒప్పందం కుదిరింది అనుకోవచ్చు. దాదాపు అగ్రిమెంట్ వాళ్ళ నిన్న యుఎస్ అంబాసిడర్ వెరీ క్లియర్గా చెప్పారు, అగ్రిమెంట్ ఫైనలైజ్ అయిపోయింది, క్లోజ్ అయిందని చెప్పి. అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేయటం, మోడీ గారు ఆయనకి చెప్పడం, కృతజ్ఞతలు, ఒకరికొకరిలో ఫ్రెండ్షిప్గా మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ని రివైవ్ చేసుకోవటం. ఎందుకంటే ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీస్గా వాళ్ళు ఉంది చెప్పాలంటే యుఎస్ఏ, చైనా, ఇండియా. ఒక 2 లార్జెస్ట్ ఎకానమీస్ మధ్య ఇట్లాంటి ఒప్పందం అనేది చాలా శుభమైన పరిణామం. వరల్డ్ ఎకానమీకే ఇది ఎంతో మంచి పరిణామం. సో ముఖ్యంగా కనుక చూస్తే మనం ఈ ఆయిల్ అనేది ఇప్పుడు ఈ మధ్య వెనిజులాలో మొత్తం యుఎస్ కంపెనీసే. వెనిజులా ఆయిల్ అంతా ఇప్పుడు యుఎస్ కంట్రోల్లో ఉన్నట్టు అనుకోవాలి మనం. సో మనకి ఇక్కడ బదులు యుఎస్ఏ నుంచి ఆ ఎనర్జీ ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతుంది. ఈ డీల్లో మోడీ గారు ఇంకోటి కూడా, ఈ ట్రంప్ గారు ఇంకోటి కూడా ఉదాహరణ చేశారు. ప్రస్తుతం ఉన్న $130 దీన్ని బైలాటరల్ ట్రేడ్ని దాదాపు $500 బిలియన్ 2030 కల్లా తీసుకెళ్తామని చెప్పి. సో మనం ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఎయిర్ ఇండియా కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. మనం ఆ కంట్రీ మీద ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించినవి కానీ, మినరల్స్కి సంబంధించింది కానీ, ఎనర్జీస్కి సంబంధించినవి కానీ, వీటన్నిటి మీద కొన్నిటి మీద మనం ఆధారపడి ఉన్నాం వాళ్ళ. అలాగే మన ప్రోడక్ట్స్ ఎన్నో అక్కడ రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ బైలేటరల్ ట్రేడ్ వలన 2 కంట్రీస్కి ఎకానమీకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక అద్భుతమైన నెగోషియేషను పరిణామం. ఈ వాణిజ్య ఒప్పందంతో చైనాతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇది మీ అభిప్రాయం ఏంటి? తప్పకోకుండా. ఎందుకంటే ఇవి కనుక ఈ టరీఫ్స్ కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే చైనా హ్యాజ్ ఏ డిసడ్వాంటేజ్. 34% టరీఫ్స్లో ఉంది. మనం చాలా వరకు చైనాతో స్లోగా కంపీట్ అవుతూ ఉన్నాం. నిన్నగాక మన యూనియన్ బడ్జెట్ కనుక తీసుకుంటే మనం చైనా మీద కంప్లీట్గా ఈ మినరల్స్కి సంబంధించి కొన్ని మినరల్స్కి సంబంధించి రేర్ ఎర్త్స్
సంబంధించి కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నాం. మొన్న బడ్జెట్లో రేర్ ఎర్త్స్ కారిడార్స్ అని ప్రకటించారు. అందులో ఆంధ్రప్రదేశ్కి ఒక కారిడార్ వచ్చింది. ఇట్లా కొన్ని కాంపోనెంట్స్కి సంబంధించి మనం ఈ చైనాతో కంపీట్ చేయలేని పరిస్థితిగా ఉంది. సో దాన్ని స్లోగా ఇక్కడ స్ట్రెంగ్తన్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. సో చైనా డామినెంట్గా ఉన్న ఫ్యాక్టర్స్ సెక్టార్స్లో కూడా ఇండియా మెల్లమెల్లగా ఎదుగుదల చూపిస్తూ ఉంది. మెయిన్గా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, మొబైల్స్, వీటిల్లో అట్లా వేరియస్గా ఫార్మాలో ఏపీఐ సంబంధించిన స్లోగా మనం ఇండియాలో కూడా డెవలప్ చేసుకోవటం. సో వీటి వలన అడ్వాంటేజెస్ తప్పకుండా ఉంటుంది. మనం కాంపిటేటివ్గా చైనాకి పోటీగా తయారవుతాం. అంటే 18% టారిఫ్తో దక్షిణాసియా దేశంలో భారతదేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తుందా దీనివల్ల? డెఫినెట్గా అండి. అదర్వైజ్ ఆల్సో ఈ ట్రంప్ టారిఫ్స్ అనేది ఇప్పుడు దాదాపు 6-7 రౌండ్స్ని ఎంతో ఓపిక్గా 7-8 నెలల నుంచి నెగోషియేట్ చేస్తా, ఎక్కడ సకంబ్ అవ్వకోకుండా, సరెండర్ అవ్వకోకుండా, సో చాలా టాక్ట్ఫుల్గా నెగోషియేషన్స్ నడుపుకుంటా, పక్కన మళ్ళీ యూఎస్ఏకి ఒక పించ్లాగా అదే యూరోపియన్ యూనియన్తో బ్రహ్మాండమైన అగ్రిమెంట్ చేసేసుకున్నారు. అది జీరో టారిఫ్స్ అప్రోచ్లో. అట్లా మనం ఆస్ట్రేలియాతోనూ, న్యూజిలాండ్తోనూ, యూఏఈతోనూ ఎన్నో కంట్రీస్తో ట్రేడ్ టారిఫ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఈ నెగోషియేషన్స్ మెల్లమెల్లగా కాంప్రిహెన్సివ్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్గా అవి రూపుదిద్దుకోవాలి. సో ఆ డాక్యుమెంటేషన్స్ అవన్నీ త్వరగా కంప్లీట్ చేసుకున్నప్పుడు నో డౌట్ ఇవన్నీ లేనప్పుడు కూడా ఇండియన్ ఎకానమీ గ్రోత్ అవుతూ ఉంది. ఎకనామిక్ పవర్గా మనం కనుక చూస్తుంటే 2047కి మన విజన్ డాక్యుమెంట్స్లోనూ ఈ ఎకనామిక్ పాలసీస్ ద్వారా కూడా మనం నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్కి వరల్డ్ గ్లోబల్ ఎకానమీలో ఎదిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ సౌత్ ఏషియాలో డెఫినెట్గా ఒక గట్టి పవర్గా ఆల్రెడీ ఎదుగుతున్నాం, ఇంకా ఎదిగే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మన పొరుగు దేశాలతో పోలిస్తే ఇది ఎలాంటి ఎడ్జ్ ఉంటుంది? ఇప్పుడే అనుకున్నాం కదా, మనకు పొరుగు దేశాలు బంగ్లాదేశ్ కానీ, అట్లా వియత్నాం కానీ, పాకిస్తాన్ కానీ, వీటన్నిటికీ కొంత అడ్వాంటేజ్ మొన్నటిదాకా వచ్చింది. అవి 19% టారిఫ్స్లో ఉన్నాయి, మనం 50% టారిఫ్స్లో ఉన్నాం. అందువలన వాళ్ళు కొన్ని జమ్స్ అండ్ జ్యువెలరీలో కానీ, టెక్స్టైల్స్లో కానీ, కొన్ని ఆక్వా ప్రోడక్ట్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో కొంత ఎడ్జ్గా మన మార్కెట్ షేర్ను కొద్దిగా టెంపరీగా లూజ్ అవడం జరిగింది. సో మరలా మనం 18% టారిఫ్కి వచ్చేసినప్పుడు, అలాగే కొన్ని నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ను కూడా రిమూవ్ చేయగలిగినప్పుడు మనకి డెఫినెట్గా ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది. సో ఆల్రెడీ నిన్నగాక మనం స్టేట్మెంట్ చూసాం, యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్తోనే పాకిస్తాన్లో షివరింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి మొన్నటిదాకా అడ్వాంటేజ్ ఉంది. సో వాళ్ళ జీరో టారిఫ్ అగ్రిమెంట్ అనేపాటికి మార్కెట్ క్యాప్చర్ అంతా మెల్లగా ఇండియాకి మారిపోతుందని చెప్పి అక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ వరీలో ఉన్నారు. సో ఇది ఒక నెంబర్ 1 పరిణామం. ఎందుకంటే పాకిస్తాన్ కన్నా 1% తగ్గించడం అనేది చాలా మంచి నెగోషియేషన్ అని చెప్పుకోవాలి. అంటే పాకిస్తాన్లో ఇప్పుడు 20 ఉంది, మనం చూస్తే 18 ఉన్నాం. అంటే ఇది కొంత మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్గానే మనం చూసుకోవాలి. అవును, తప్పకోకుండా. అదే దానివల్ల ఏంటంటే కొన్ని రంగాలు, ముఖ్యంగా ఈ టెక్స్టైల్స్ రంగం కానీ, ఆక్వా రంగం కానీ, మిగతా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఉన్నాయి. మెయిన్గా ఈ 2 సెక్టార్స్లోనే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజీ. ఆ రెండింటికి మనకి ఇప్పుడు కాంపిటేటివ్గా మనకి మెరుగ్గా ఉంటుంది. అంటే తాజా పరిణామాలు చూస్తే భారత్ అమెరికా మధ్య బంధాలు మరో శిఖరానికి చేరే అవకాశం ఉందనుకో. డెఫినెట్గా. ఎందుకంటే ఈ మధ్య దీంతో పాటుగా మెల్లగా ఈ వీసా ఇష్యూస్, ఇప్పుడు మనం ఇండియా కనుక చూస్తే టెక్నాలజీ మీద ఎక్కువ, యూఎస్ఏ మీద ఎక్కువగా సర్వీసెస్ రెవెన్యూ ఎక్కువ వస్తూ ఉంది. మనం మొత్తం ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఐటమ్స్, ఈ ట్రేడ్కి సంబంధించిన దానికన్నా సర్వీసెస్ సెక్టార్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. లక్షల మంది మన ఇండియన్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. సో టెక్నాలజికల్ ఎడ్జ్ అనేది ఎప్పుడూ ఉంది మనకి. దీంతో పాటుగా అది కూడా సరళీకృతం కనుక అవుతాయి అనుకుంటున్నాను నేను. ఒకసారి రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయినప్పుడు మన స్టూడెంట్స్ ఎంతోమంది యూఎస్కి వెళ్ళి హయ్యర్ స్టడీస్కి వెళ్తాం. అలాగే ఐ టెక్నాలజీ కాలిఫోర్నియా కానీ ఇది కానీ మొత్తం మన ఇండియన్స్తో బేస్ డెవలప్ అయింది. సో మర్రా దానికి కూడా టెక్నాలజికల్ సర్వీసెస్ కూడా మంచి శుభపరిణామంగా మారుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా చూస్తే ఏ రంగాల్లో సార్ సహకారం విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తుంది? కంప్లీట్గా మనకి సంబంధించిన అగ్రో కమోడిటీస్ కానీ, టెక్స్టైల్స్ రంగం కానీ, ఫార్మా రంగం కానీ, అట్లాగే సర్వీసెస్ రంగం కానీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ, సో డిఫెన్స్కి సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ కానీ, ఇట్లాంటివన్నీ మనం కనుక చూస్తే చాలా అగ్రికల్చరల్ కమోడిటీస్ ఉన్నాయి. ఒక రైసే కాకుండా వేరియస్ కమోడిటీస్. మన ఇండియన్స్ పాపులేషన్ కూడా అక్కడ ఎక్కువగా ఉంది. మన ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ ఉంది. సో వీటన్నిటిలోనూ మనకి
చాలా అడ్వాంటేజ్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ బైలేటరల్ ట్రేడ్ వలన కొన్ని ప్రోడక్ట్స్ని మనకే కూడా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఈజీగా ఉంటుంది. అంటే ఈయూతో మనం డీల్ కుదుర్చుకున్నాం, అది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ఇటీవలే మనం అనుకున్నాం. అంటే ఈయూతో మనం కుదుర్చుకున్న ఒప్పందంలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి సార్? ఇది వచ్చిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి మన అర్థం. ఇప్పుడు ప్రస్తుతం ప్రకటనల ప్రకారం కనుక చూస్తే యూఎస్ఏ ట్రేడ్ డీల్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది, త్వరితంగా అగ్రిమెంట్ చేసేసుకుని. యూరోపియన్ యూనియన్ అగ్రిమెంటు అది ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వెళ్ళడానికి ఒక 1 year పట్టవచ్చు. కారణం ఏంటంటే యూరోపియన్ యూనియన్లో దాన్ని అప్రూవ్ చేయటం, తర్వాత ఇండివిజువల్ కంట్రీస్ కూడా దాన్ని అప్రూవ్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా జరిగేపాటికి 1 year పడుతుందని చెప్పి మనం మీడియా ద్వారా కానీ ఆ స్టేట్మెంట్స్, గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ద్వారా కానీ చూడటం జరిగింది. సో ఆ అగ్రిమెంటు ఈ అగ్రిమెంటు రెండు జరిగినప్పుడు డెఫినెట్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ కానీ మన ఎకానమీకి కానీ ఒక బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే మన మెయిన్ పార్ట్నర్స్గా చూసుకుంటే ట్రేడ్ పార్ట్నర్స్ ఇప్పుడు యుఏఈ, యుఎస్, అట్లాగే యూరోపియన్ యూనియన్ కూడా ఈ అగ్రిమెంట్తో అది ఒక మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు చైనా కూడా ఈ పరిస్థితులను బట్టి ఒక అగ్రిమెంట్, వాళ్ళు కూడా తరీఫ్స్తో ఒక అగ్రిమెంట్ ఇండియాతో చేసుకోవాల్సిన అవసరం కనపడతా ఉంది. అంటే ఈ పరిణామాల్లో చూస్తే విశ్వశాంతి అనేది అందరూ ప్రవచిస్తున్నటువంటి ఒక మాట. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తాలూకా అది చాలా సార్లు కొనసాగుతుంది, ఇది కూడా దీని మీద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి ట్రంప్ ఏమంటున్నాడంటే మీ ఇండియా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది రష్యాని, మీ ఆయిల్ పర్చేజ్ చేసి ఆ ఒక్క కరెన్సీతోనే ఆయన వార్ చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, సో ఇండియా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒకసారి ఆ నెగోషియేషన్ టేబుల్లో యుక్రెయిను, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్గానే ఉంటా ఉన్నారు, యుక్రెయిన్ కానీ రష్యాతో కానీ ఇండియాకి మంచి బంధమే ఉంది. సో ఈ డీల్లు, వాళ్ళ యొక్క పీస్ డీల్లో కూడా ఇండియా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఒక సెటిల్ తీసుకొస్తే మంచి పరిణామాలుగా ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది. అంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో $500 బిలియన్ వాణిజ్యం సంబంధించిన వ్యూహం ఉంది. ఈ వ్యూహాన్ని ఎలా తప్పకుండా, ఎందుకంటే ఈ 18% ట్రేడ్ తరీఫ్స్, నాన్ తరీఫ్ బ్యారియర్స్ రిమూవల్తో బాగా పుంజుకునే అవకాశం ఉంది. మనం కూడా చాలా సెక్టార్స్లో స్ట్రెంగ్తన్ అవుతున్నాం. ఇండియా, యుఎస్ మిగతా కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకుని ఇండియా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకునే అవకాశం ఎక్కువ కల్పిస్తూ ఉంది. ఒక ప్లాన్డ్ స్ట్రాటజీతో వెళ్తే యుఎస్కి కావాల్సిన ఇంపోర్ట్స్కి సంబంధించిన ప్లానింగ్ కనుక ఇక్కడ జరిగి ఆ సెక్టార్స్కి ఊతం కనుక ఇస్తే డెఫినెట్గా $500 బిలియన్ ట్రేడ్, బైలేటరల్ ట్రేడ్ 2030కి అచీవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తాం. అంటే వాణిజ్య లోటు పరంగా చూస్తే బై అమెరికన్ అనే ఒక దీనికి భారత్ మొగ్గు చూపడం వల్ల దాని ఇంపాక్ట్ లోటు తగ్గుతుంది అనుకోవచ్చు. అట్లా కాదు, మన ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, మనం కొన్ని డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు ఎనర్జీ రష్యా బదులు వెనుజులా నుంచి, అంటే యుఎస్ఏ మెయిన్ ఎక్స్పోర్టర్స్ దగ్గర నుంచే మనం కొనుగోలు చేస్తాం. అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్, కొన్ని వెహికల్, ఆటోమొబైల్, వీటికి సంబంధించి కొంత లిబరలైజ్ చేయమని లాస్ట్ టైం అడగటం, మన ఇండియా కూడా కొంత తరీఫ్స్ తగ్గించడం. ఇప్పుడు అవి కూడా రెండు కంట్రీస్కి 18% తరీఫ్ కాబట్టి కొన్ని వాళ్ళ ఆటోమొబైల్ సెక్టార్ కూడా ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ యుఎస్ఏ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వెరీ స్ట్రాంగ్. సో మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ ఇట్లాంటివి కానీ కొన్ని మినరల్స్ కానీ, సో వీటిల్లో మనకి యుఎస్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి రెండు కంట్రీస్కి అడ్వాంటేజెస్గా ఉంటుంది. సార్, సామాన్యుడిపై, ముఖ్యంగా సామాన్యులైనటువంటి భారతీయులపై ఈ ప్రభావాన్ని ఏ అంశాల నుంచి కనిపిస్తుంది సార్? ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పెరిగి మన ఎకానమీ స్ట్రెంగ్తన్ అవుతున్నప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, పాపులేషన్కి కనపడని ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్స్ వలన కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ ఎస్టాబ్లిష్ అవుతాయి, ప్రొడక్షన్స్ పెరుగుతాయి, ఉన్న యూనిట్స్ వాళ్ళు ఎక్స్పాన్షను. ఇప్పుడు నేను యాక్వా అన్నట్టు, యాక్వా యూరోపియన్ యూనియన్తో అగ్రిమెంట్ అవ్వడం వల్ల అటు ఆల్రెడీ డైవర్సిఫై చేస్తూ ఉన్నారు. యుఎస్ఏ మార్కెట్, కొత్త మార్కెట్లు ఓపెన్ అయినాయి. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఈ 1 yearలో ట్రంప్ ఇంపాక్ట్ వలన, తరీఫ్స్ ఇంపాక్ట్ వలన మన ఎక్స్పోర్టర్స్ డైవర్సిఫికేషన్కి ఆలోచించడం, వేరే కంట్రీస్తో నెగోషియేషన్స్ చేసుకోవటం, కొంత మార్కెట్ బేస్ని డెవలప్ చేసుకున్నారు. దీంతో ఏంటంటే ఇంకా ఈ కెపాసిటీస్ని ఎక్స్పాండ్ చేసుకుని కొత్త యూనిట్స్ కూడా అట్లా వచ్చే అవకాశం, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పుష్ డెఫినెట్గా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.
అమెరికా భారత్ మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం కేవలం కొనుగోలుదారు అమ్మకందారు స్థాయి నుంచి ఒక వ్యూహాత్మక భాగస్వామ్య దిశగా ఈ చర్చలు సాగడం, ఈ రెండు దేశాలు తాలూకా ఈ చర్చలు ఈ ఒప్పందంలో ఒక శిఖరాగ్రానికి చేరే అవకాశం ఉందని చెప్పి ఏపీ ఛాంబర్ అధ్యక్షులు పొట్లూరు భాస్కర్రావు గారు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.